అంటే వాళ్ళ నాన్నగారు సుబేదారిగా ఉండడం బట్టి, ఆత్మగౌరవంగా ఉండడం బట్టి ఆ డ్రెస్ పెయింటింగ్ ఇవన్నీ ఉండి ఆయన్ని ఏమనుకున్నాడంటే బ్రాహ్మణ్స్ వర్గానికి చెందినంటే అప్పుడు ఎడ్ల బండి వెళ్తుంటే ఆయన మధ్యలో అడిగితే వీళ్ళు అంబేద్కర్ మహార్ అని చెప్పాడు. అంటే మహార్ అంటే అలాగే మనకులాగే ఎస్సీ అని బీసీ అని ఇలాగా ఉంటాయి కదా. చెప్పినప్పుడు ఆ ఎడ్ల బండి ఆయన ఏం చేశాడంటే వీళ్ళ వెంటనే దింపేసి ఆ ఎడ్ల బండి నుంచి దించేసి, మీరు ఆ చీకట ఈ రోజుల్లో అంటే మనకి కరెంట్ ఎలుగులు అన్నీ ఉన్నాయి. ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఏముంటాయి, అన్నీ కూడా ఈ చుట్టుపక్కల అన్నీ కూడా అడవులు. ఇవన్నీ ఒక 100 సంవత్సరాలు వెళ్తే ఇవన్నీ తప్పులు ఇవన్నీ. అటువంటి సమయంలో 8 గంటలకు ఆయన్ని వదిలేసి అంబేద్కర్ని మీరు ఎలాగెళ్తారో వెళ్ళంటే అని ఆయన తిట్టేసి అంబేద్కర్ని. అప్పుడు అంబేద్కర్ ఏమనుకున్నాడంటే సమాజంలో కులం అనేది చాలా దుర్మార్గమైంది, నన్ను ఒక ఎడ్ల బండోడు కూడా ఇంత నీచంగా చూశాడంటేనే వాళ్ళ అన్నయ్య తమ్ముడు చాలా బాధపడుతూ అన్నదప్పటికి ఏం చేశాడంటే ఎడ్ల బండితో ఒప్పందం చేసుకున్నాడు అంబేద్కర్. మీరు తోలకండి, మేము తోలుతో మీరు కూర్చోండి అంటే అప్పుడు ఆ ఎడ్ల బండి తోలుతో అంబేద్కర్ని తీసుకెళ్తూ మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో ఆ దగ్గర వాళ్ళ నాన్నగారు దగ్గర ప్రాంతాల్లో ఒక 10 కిలోమీటర్ల దూరంలో అంబేద్కర్ని ఆ కుటుంబాన్ని నైట్ వదిలేస్తే వాళ్ళందరూ కూడా బయట అప్పటికే దాహం వేస్తుంది. మరి వాటర్ కావాలి కదా, ఆ పక్కింటిని అడిగితే ఎవరు కూడా తాగడానికి వాటర్ కూడా ఇవ్వలేదు. మహర్లు కాబట్టి అంటరాని వాళ్ళు తాగ కాబట్టి ఆయన్ని ఆ పక్క నుంచి వెళ్తుంటే ఈయన వాటర్ అడిగితే మీరు ఏమింట్లో అని అడిగారు. ఏ ఇంట్లో అంటే అంబేద్కర్ ఇలాగ మేము మహర్లు అంటే వాళ్ళు తాగడానికి కూడా ఇవ్వలేదు, మంచినీరు ఇవ్వలేదు, తాగడానికి వాటర్ ఇవ్వలేదు. ఆయన కూడా చాలా బాధపడి అదేవిధంగా ఆయనకి ఇన్స్పిరేషన్ అసలైన స్టోరీ ఏంటి, అంబేద్కర్ చదువుకోవడానికి కారణం ఏంటంటే ఆయన స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాగే మీకులాగే అందరి పిల్లలు కూడా నేల మీద కూర్చునేవారు. ఇలాగ ఒకే చోట నేల మీద కూర్చుని ఉండేవారు, బంచుల మీద కూర్చునేవారు. అయితే అంబేద్కర్ ఈ మహర్ కాబట్టి, ఈ అంటరాని వాడు కాబట్టి ఎవరు కూడా ధనవంతులు ఎవరు కూడా ఈ అంబేద్కర్ని స్కూల్లోకి గదిలోకి రానిచ్చేవారు కాదు. అప్పుడు ఆ టీచరు పేరు ఎవరో అంబేద్కర్ అంటే ఆ టీచర్ పేరు మాట, అంబేద్కర్ అనేది టీచర్ పేరు. ఆ టీచర్ ఏం చేశారంటే ఆ అబ్బాయి అంబేద్కర్ని అలా కూర్చోబెట్టి ఒక పట్టీ గుడ్డ తెచ్చుకునేవాడు అంబేద్కర్. అలా దూరంగానే పాటలు బోధిస్తుంటే ఒకరోజు ఆయన టీచర్ అంబేద్కర్ లెక్కలు చెప్తున్నాడు బోర్డు మీద చేస్తుంటే